విన్ఫాస్ట్ VF6 కార్ని క్రాష్ టెస్ట్ చేశారు భారత్ ఎన్క్యాప్లో. ఇవి ఎలక్ట్రిక్ కార్స్. కొద్దిమందికి తెలిసి ఉంటుంది ఈ బ్రాండ్ గురించి, కొద్దిమందికి తెలిసి ఉండకపోవచ్చు. సో ఇది ఒక మంచి బ్రాండ్. ఇది వియత్నాం నుంచి ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు వాళ్ళు. సో VF6 అనే వేరియంట్ని భారత్ ఎన్క్యాప్లో క్రాష్ టెస్ట్ చేశారు. సేఫ్టీ రేటింగ్స్ కూడా పబ్లిష్ చేశారు. అడల్ట్ ఆక్యుపెన్స్కి 5 స్టార్ రేటింగ్ వచ్చింది, చైల్డ్ ఆక్యుపెన్స్కి 5 స్టార్ వచ్చింది. సో ఎలక్ట్రిక్ కార్లు కొనే వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి, భయాలు ఉన్నాయన్నమాట. అందులో ఒక భయం ఏంటంటే, ఇన్ కేస్ ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు బ్యాటరీ ఏమైనా పేలిపోతుందా, కాలిపోతుందా అని భయం ఉంటుంది. సో అలా జరగకుండా చాలా ప్రికాషన్స్ తీసుకున్నారు వాళ్ళు. అది పేలడం, కాలడం జరగదని చెప్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్. సో వాట్ ఎవర్, ఇప్పుడు మనము భారత్ ఎన్క్యాప్ గురించి మాట్లాడదాం. అడల్ట్ ఆక్యుపెన్సీ 5 వచ్చింది, చైల్డ్కి కూడా 5 వచ్చింది. బాగుంది వినడానికి. ఫ్రంట్ ఇంపాక్ట్ చేశారు, సైడ్ ఇంపాక్ట్ చేశారు, పోల్ ఇంపాక్ట్ చేశారనమాట. సైడ్ ఇంపాక్ట్ చేసినప్పుడు మొత్తం గ్రీన్ వచ్చింది, హెడ్, చెస్ట్, రిబ్స్ దగ్గర అంతా. అదే పోల్ ఇంపాక్ట్ చేసినప్పుడు కూడా గ్రీన్ వచ్చిందనమాట. బాగుంది. ఇంకోటి ఫ్రంటల్ ఇంపాక్ట్ చేస్తారు కదా, ఆఫ్సెట్ డిఫార్మబుల్ ఫ్రంటల్ ఇంపాక్ట్ అనేసి. అందులో అయితే ఇది నిజంగానే భారత్ ఎన్క్యాప్ కామెడీ ఏమన్నా చేస్తుందా, ఏం చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు క్రాష్ టెస్ట్ చేసినప్పుడు అయితే చెస్ట్ వీక్ వచ్చింది. గ్రీన్ కాదు, ఎల్లో కాదు, ఆరెంజ్ కాదు, నెక్స్ట్ మరూనో బ్రౌనో, ఏం కలర్లో, కలర్లో కూడా అర్థం కాదు, కానీ మరూన్ వచ్చింది. స్టిల్ 5 స్టార్ ఇచ్చారు. ఇది జనాలని ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారో జనాల గురించి నాకైతే అర్థం కావట్లేదు. నెక్స్ట్ పూర్ అనమాట, రెడ్. రెండింటికి ఏం తేడా లేదనుకోండి. సో హెడ్ గ్రీన్ వచ్చింది, చెస్ట్ ఏరియా వచ్చేసి వీక్ అనమాట, థైస్ గ్రీను, రైట్ లెగ్ మార్జినల్ ఆరెంజ్ వచ్చింది డ్రైవర్కి. అదే కో ప్యాసింజర్కి అయితే కనుక హెడ్ గ్రీన్ వచ్చింది, చెస్ట్ ఎల్లో, థైస్ గ్రీను, బిలో ద నీస్ ఎల్లో వచ్చింది అనమాట. ఓకే, అదే సైడ్ క్రాష్ చేసేసినప్పుడు చెప్పాను కదా, హెడ్, చెస్ట్ ఇక్కడంతా పెల్విక్ దగ్గర గ్రీన్ ఉంది, బాగుంది. పోల్ టెస్ట్లో కూడా గ్రీన్ ఉంది. కానీ ఇది నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు. బ్రౌన్, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. అంటే వీక్ అంటే ఏంటి? యాక్సిడెంట్ అయినప్పుడు వీక్ అంటే ఏంటి? వీక్ అంటే ఇట్స్ నాట్ సేఫ్ ఫర్ ద డ్రైవర్, రైట్? హూ ఎవర్ ద ప్యాసింజర్ ఈస్. యాక్సిడెంట్ క్రాష్ అయినప్పుడు అది ఇంపాక్ట్ చాలా ఎక్కువ పడిపోతుంది చెస్ట్ పైన, మనిషి పైన. వీక్ అయినప్పుడు 5 స్టార్ ఎలా ఇస్తారు? 5 స్టార్. ఈ రేట్, ఈ ఇమేజెస్ ఇది చూస్తా అంటే నాకే అదొకలా ఉంది. హౌ 5 స్టార్? నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఇది మంత్ అండ్ ఇయర్ ఆఫ్ అసెస్మెంట్ నవంబర్ 2025లో చేశారంట. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారో దీన్ని పబ్లిష్ చేయకుండా అలాగే పెట్టుకొని ఏం చేస్తారు వీళ్ళు? క్రాష్ టెస్ట్ చేసి పబ్లిష్ చేయొచ్చు కదా, వెంటనే చేయరు. ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా చాలా ఇలాగే చేశారనమాట. సో చూడండి, ఇన్ కేస్ మీకు ఎలక్ట్రిక్ కార్ కొనాలనుకుంటుంటే, విన్ఫాస్ట్ కొనాలనుకుంటే, VF6 కొనాలనుకుంటే, క్రాష్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత డిసైడ్ చేయండి.